హాయ్ అండి, నేను మీ పద్మానండి. ఈరోజు చేపలు తీసుకున్నానండి. చూడండి, బొచ్చండి చేపలు. వద్దు, కారం కలుపుకుంటున్నానండి. కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కలుపుకొని ఒక అరగంట అట్లనే ఉంచాలండి. తర్వాత నెక్స్ట్ కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, జీలకర్ర, ఆవాలు, ఈ మెంతులు అండి. ఇది చూడండి, ఈ మూడేకు ఇప్పుడు వేయించుకొని పొడి కొట్టుకోవాలండి. అదో చూడండి, కేజీన్నర చేపలకి ఇంత చింతపండు అండి. చూడండి, ఇదో పొడి, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అండి. వేయించుకొని రోట్లో వేసి దంచినానండి పొడి. ఇదో ఉల్లిగడ్డలు, ఒక టమాటా అండి, 2 పచ్చిమిర్చి అండి. అదండి టమాటాలు, ఉల్లిగడ్డలు గ్రేవీ చేసుకున్నానండి, మిక్సీ పట్టుకున్నా. ఎందుకంటే ఒకటే టమాటా అండి, చింతపండు రసం అండి ఇది. అదో నూనె చూడండి, అదో నూనె పోసుకున్నా. నూనె అయితే వేడైందండి. గ్రేవీ వేసుకున్నానండి. పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం దూరగా అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. ఆ రసం బాగా ఉడికిన తర్వాత ముక్కలు వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేగినాయండి. ఇది చింతపండు రసం పోస్తున్నానండి. బాగా ఉడకాలండి చింతపండు రసం బాగా ఉడికిందండి. ఇదో ముక్కలు వేస్తున్నానండి. ఇందాక దంచాను కదండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి వేస్తున్నానండి. ఆ పొడి మొత్తం వేస్తున్నా.